సో ఒకప్పుడు హైదరాబాద్లో కనీసం ఒక 10 గజాల జాగా అయినా సంపాదించగలుగుతామా అనే ఆలోచన వచ్చేది. కానీ అసలు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే ఒకవైపు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మనం ఎవరిని పలకరించినా కానీ రిజిస్ట్రేషన్ స్తంభించినాయి అంటున్నారు. ఒక పక్క మనం బ్యాంకులకు వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడితే ఆల్రెడీ అప్రూవ్ అయిన లోన్లు కూడా ఇప్పుడు మాకు వద్దు అనే పరిస్థితి హైదరాబాద్ వాళ్ళు అంటున్నారు. అసలు నిజంగా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది? ఎందుకంటే రియల్ ఎస్టేట్ నుంచే ప్రభుత్వానికి ఆదాయం కూడా చేకూరే పరిస్థితి. కానీ ఇప్పుడు అక్కడ నుంచి ఆదాయం ఎందుకు సున్నా అయింది? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి ప్రవీణ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి సార్. నమస్తే. సో హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలి అనే చాలా మందికి ఒక కళ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఊర్లల్లో జాగాలు అమ్ముకొని కూడా వచ్చి మరి హైదరాబాద్లో ఒక 50 గజాలైనా చాలు మాకు అని అనుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందండి? గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుండే రియల్ ఎస్టేట్ క్రమేణా పడిపోతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా డౌన్ అయింది. ఎప్పుడైతే హైడ్రా గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఇప్పుడు కొనాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఎక్కడ కొనాలి, ఏం చేయాలనేది. ఎందుకంటే పాపం ఒక్కొక్కరు సొంతింటి కళ కోసం ఎన్నో కష్టాలు పడి జీవితాంతం సంపాదించుకున్నటువంటి డబ్బులతోటి 60 గజాలో 100 గజాలో 200 గజాలలో ఇల్లు కట్టుకుంటే అది ఎఫ్టీఎల్ను బఫర్ జోన్లను ఉన్నదని తెలిస్తే ఈరోజు వాళ్ళకు నిద్రలేని రాత్రులు అవుతున్నాయి. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు హైదరాబాదులో సొంతిల్లు నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్కరి కోరిక ఉంది. తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఉంది. తెలంగాణ కదా, ఆంధ్ర పీపుల్ కూడా ఉంది. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పొలాలను అమ్ముకొని వచ్చి హైదరాబాద్లో ఒక డబుల్ బెడ్రూము, ఒక సింగిల్ బెడ్రూము, లేకపోతే ఒక 100 గజాల ఇల్లు, 200 గజాల ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ హైదరాబాద్ నగరంలో పెట్టుబడి పెడితే తొందరగా రెట్టింపు అవుతుంది. అది గర్వంగా కూడా ఉంటుంది. హైదరాబాదులో మాకు ఇల్లు ఉన్నదని చెప్పుకోవడానికి బాగుంటుంది. రేపు ఏదైనా పిల్లల పెళ్ళిళ్ళకు కానీ లేదా వాళ్ళకి చదువులకు కానీ ఆ ఇల్లు ఉపయోగపడుతుందని చెప్పి హైదరాబాద్ నగరంలో కొనడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి కోసం ఎలాంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చేయలేదు. చేయకపోగా హైడ్రాను తీసుకొచ్చి ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి కూలగొట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఇప్పుడు ఎక్కడ కొనాలనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎవరిని నమ్మి కొనాలి? ఇప్పుడు కూలగొట్టే ఇండ్లకు కూడా చాలామంది మనకు చూపిస్తున్నారు వాళ్ళ పేపర్స్. మాకు రిజిస్ట్రేషన్ ఉంది, మాకు ఎల్ఆర్ఎస్ ఉంది, మాకు మున్సిపల్ పర్మిషన్ ఉంది, మేము హౌస్ ట్యాక్స్ చెల్లిస్తున్నాం అంటే ఇవన్నీ ప్రభుత్వ శాఖలే. ఈ ప్రభుత్వ శాఖలు ఇచ్చినటువంటి పర్మిషన్స్ వల్లనే మేము ఆడ కట్టుకోగలిగినాం. వాళ్ళు కనుక రిజిస్ట్రేషన్ చేయకపోతే, పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడ నిర్మాణం రాకపోయేది కదా. చేసింది తప్పు వాళ్ళని పనిష్మెంట్ చేయకుండా బాధితులని ఈ ప్రభుత్వం పనిష్మెంట్ ఇస్తుంది. వాళ్ళ ఇళ్ళని కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద పడేస్తుంది. ఇది అత్యంత పాశ్విక నిర్ణయంగా చెప్పొచ్చు. నిజంగా హైడ్రా గనక ఇట్లే కూల్చివేతలు కంటిన్యూ చేస్తే హైదరాబాద్ గొలుసుకట్టు చెరువులకు నిల్వ మీకు కూడా తెలిసిందే. అట్లంటే హైదరాబాద్ సగం కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చేది. వాస్తవంగా హైడ్రా తీసుకొచ్చింది మనీ డ్రా చేయడం కోసమే అనేది పబ్లిక్ అనుకుంటున్నటువంటి విషయం. హైడ్రా ఈ ప్రభుత్వం తీసుకురావడంలో హైడ్రాకు నిజాయితీ లేదు, ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేదు. ఫస్ట్ ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే చెరువులను పరిరక్షించాలంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ చెరువులు డ్రైనేజ్ వాటర్ తోటి నిండి ఉన్నాయి. ఆ డ్రైనేజ్ వాటర్ చెరువుల్లోకి రాకుండా మళ్లించాలి ఫస్ట్ చేయాల్సినటువంటిది. ఆ తర్వాత ఆ చెరువులో ఉన్నటువంటి ఆ మురికిని ఎత్తిపోయాలి. ఎత్తిపోసిన తర్వాత కోర్టు కూడా మొన్న చెప్పింది, ఎఫ్టీఎల్ని మీరు ఫిక్స్ చేశారా, బఫర్ జోన్ని ఫిక్స్ చేశారు? చేయలేదు. మీరు ఫస్ట్ చేయండి. ఇవి చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు డిస్మెంటల్స్ అనేది ఈ ప్రభుత్వం చేయాలి. వాళ్ళకి నష్టపరిహారం కట్టించిన తర్వాత ఇవేవి చేయకుండా ఆ చెరువు కాడ 2 ఇళ్ళు, ఈ చెరువు కాడ 4 ఇళ్ళు, ఇదేం పద్ధతి? ఈ హైడ్రా వచ్చి 2 నెలలు అవుతుంది. ఒక్క చెరువును కూడా ఇప్పటి వరకు రక్షించినటువంటి దాఖలాలు లేవు. ఇక చెరువులన్నీ రక్షించినట్టుగా మళ్ళీ పోయి మూసిలో పడ్డారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం కుకట్పల్లి దగ్గర చూస్తే రేపు అమీన్పూర్ వైపు చూస్తాం. సో అట్లా మళ్ళీ ఆ తర్వాత ఒక 2 రోజుల్లో మూసి పరివాహక ప్రాంతం వైపు హైడ్రా బుల్డోజర్లు చూసే పరిస్థితి. ప్రజల అభిప్రాయం ఏంటంటే సామాన్యుల ఇండ్లు కూలగొట్టి పెద్దల దగ్గర డబ్బు
కొల్లగొట్టాలనేది ఈ ప్రభుత్వ ఆలోచనగా ప్రజలు భావిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులై చాలా బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి, హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళే కనిపిస్తాయి ఉన్నాయి. అట్లాగే విద్యా సంస్థలు ఉన్నాయి, వైద్య సంస్థలు ఉన్నాయి, చెరువులలోనే ఉన్నాయి. వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, వీళ్ళకేమో నోటీసులు ఇవ్వకుండా కూలగొడుతున్నారు. వాళ్ళకు నోటీసులు ఇస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు పోయి కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు. ఆ స్టే వేకేట్ ఎప్పుడు కావాలి, అవి డిస్మెంటల్ ఎప్పుడు కావాలి, అదంతా అబద్ధం. ఇవన్నీ కుమ్మక్కు రాజకీయాలు, ప్రజల నుంచి ధనం దోచుకోవడానికి ఆడుతున్నటువంటి డ్రామా. హైడ్రా అనేది ఒక షో, ఈ గవర్నమెంట్ షో చేస్తుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. దీని వెనకాల వీళ్ళతోటి కాదండి, చెరువులను రక్షించడం వీళ్ళతోటి కాదు, ఇంపాసిబుల్. ఇంకా 10 ఏళ్ళైనా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఇంకొక 4 సంవత్సరాల టైం ఉంటుంది. ఈ 4 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి చెరువులను రక్షించడం వీళ్ళతోటి కాదు. ఆ చెరువుల్ని రక్షించాలంటే ఫస్ట్ దానికి ఒక బడ్జెట్ పెట్టాలి, ఒక ప్లాన్ అంటూ ఉండాలి, ఒక ప్రణాళిక అంటూ ఉండాలి. ఏమీ లేదు వీళ్ళ దగ్గర. ఊరికే గుడ్డెత్తు చేతిలో పడ్డట్టుగా వచ్చి ఎవరో ఒకరిద్దరి మీద దాడి చేస్తూ పోతూ ఉన్నది. ఇంకోటి శనివారం ఆదివారం, అసలు ఏంటో శనివారం ఆదివారం ఉద్యోగులు పనిచేయటం కూడా విచిత్రంగా ఉంది. నార్మల్ డేస్లలో ఎవరైనా ఒక ఆఫీస్కు, ప్రభుత్వ ఆఫీస్కి వచ్చి మాకు సిగ్నేచర్ కావాలి సార్ శనివారం ఆదివారం అని వస్తే వీళ్ళు పెడతారా? పెట్టరు. కానీ మరి కూలగొట్టడానికి మాత్రం హాలిడేస్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే దీని వెనకాల వాళ్ళు పోయి ఏదైనా కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారేమో అనేది. అంటే ఎంత పాశవికంగా దాడి ఉందండి. సరే వాళ్ళది అక్రమ కట్టడం అనుకుందాం, నీకు ఇల్లు కూలగొట్టే రైట్ ఉన్నదేమో, కానీ అందులో ఉన్న వస్తువులను ఖరాబ్ చేసే రైట్ లేదు. అందులో వాళ్ళకి ఫ్రిడ్జ్లు ఉంటాయి, టీవీలు ఉంటాయి, పిల్లల పుస్తకాలు ఉంటాయి, అవి వాళ్ళు తీసుకొని ఇవ్వాలి కదా. నువ్వు ఎవరే అండి, నువ్వెవరు అసలు? నీకేం హక్కు ఉంది వాళ్ళ వస్తువుల్ని చెడగొట్టడానికి, వాళ్ళ వస్తువుల్ని ఖరాబ్ చేయడానికి? హైడ్రాకి ఏం హక్కు ఉంది? అసలు రికవరీ చేయాలి వాళ్ళ మీద, ప్రభుత్వం మీదన్నా హైడ్రా కమిషనర్ మీదన్నా వేయాలి. అసలు ఆయన ఒక మంచి ఉద్యోగి, ఆయనకు మంచి పేరున్నది, ఆయన ఇందులో వచ్చి ఖరాబ్ అవుతుండు. ఆయనకి ఇప్పుడు మార్క్ అంటుతుంది, డిసిప్లిన్ కూడా దెబ్బతిన్నది. మేమేమంటున్నామంటే అక్కడ నిర్మాణాలు రావడానికి ప్రభుత్వ ఉద్యోగులు కారణం. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో, ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో, ఎవరైతే ఎల్ఆర్ఎస్ ఇచ్చారో, ఎవరైతే ఇరిగేషన్ ఉద్యోగులు అక్కడ నిర్మాణాలు వస్తే చూస్తూ ఊరుకున్నారో, ఫస్ట్ వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు పేపర్కు, మీడియాకు రిలీజ్ చేయమనండి. ఇగో వీళ్ళే దొంగలు, వీళ్ళ వల్లనే ఇక్కడ నిర్మాణాలు వచ్చినాయి అని చెప్పాలి. అట్లాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో, హెచ్ఎండి ఆఫీస్లో, ఇరిగేషన్ ఆఫీస్లో వాళ్ళ ఫోటోలు పెట్టాలి. మనం ఎట్లయితే దొంగలు రైల్వే స్టేషన్లలో, పోలీస్ స్టేషన్లో పెడతారు కదా వీళ్ళు జేబు దొంగలు అని చెప్పేసి, అట్లా వీళ్ళది పెడితే రేపు ఇంకొక ఉద్యోగి తప్పు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. హైదరాబాద్లో చెరువుల దగ్గర కావచ్చు, కుంటల దగ్గర కావచ్చు, కొన్ని నీళ్ళు ఉండే ఒక చిన్న కుంట దగ్గర కావచ్చు, అపార్ట్మెంట్స్ చాలా డిమాండ్ ఉండేది. ఎన్ని పైసలు పెట్టి కొనుక్కోవడానికి కూడా వెనక పోయేటోళ్ళు. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? మీకు ఇంకా తెలుసో తెలియదు, చాలా కుంటలు హైదరాబాద్లో కనబడట్లేవు, పేర్లు మాత్రం ఉన్నాయి. ఎగ్జాంపుల్ లోతుకుంట, తూముకుంట, నల్లకుంట, ఈ కుంటలు కనిపించట్లేవు, పేర్లు మాత్రమే మిగిలినాయి. ఆ కుంటలలో ఎవరి ఇళ్ళు ఉన్నాయి ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఆ కుంటలు ఎక్కడ ఉన్నాయి అనేది శాటిలైట్ మ్యాప్ ద్వారా చూడాలి. అది చూస్తే కానీ ఎక్కడ కుంటలు ఉన్నాయి. ఇక కుంటల సంగతి దేవుడెరుగు. వీళ్ళు చెరువులను రక్షిస్తే చాలు. వీళ్ళు చెరువులని రక్షించటం అనేది వీళ్ళకి సాధ్యపడుతుందా లేదా అనేది. ఆ చెరువులలో ఉన్నటువంటి మురికిని ఎత్తిపోయకపోతే అక్కడ దోమలు విస్తరించి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు అనేక రోగాలు ఆ దోమల ద్వారా వస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలకు ప్రజలు గురవుతున్నారు. కాబట్టి కనీసం మురికి నీటిని శుభ్రం చేసే కార్యక్రమం చేస్తే ప్రజలు హర్షిస్తారు. ప్రజలు ఎవరు వాళ్ళ ఇళ్ళను కూలగొట్టాలని కోరుకోవట్లేరు. అసలు కూలగొట్టాల్సి వస్తే హైదరాబాద్ నగరానికి 111 జీవో ఎత్తేయటం వల్ల నష్టం జరుగుతుంది. 111 జీవోలో నిర్మాణాలు వస్తే హైదరాబాద్ నగరం మునిగిపోయే అవకాశం ఉంటుంది. 111 జీవో ఎందుకు తీసుకొచ్చింది 1996లో అప్పుడు ప్రభుత్వం అంటే, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే జలాశయాలను రక్షించాలి, అవి మంచినీటి సరస్సులు హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీరుస్తాయనే ఉద్దేశంతో అక్కడ నిర్మాణాలు రాకుండా చూడటం కోసం 111 జీవో తీసుకొస్తే, ఆ 111 జీవోలో ఇప్పుడు సుమారు ఒక 450 నుంచి 500 లేఅవుట్లు ఉంటాయి, కొన్ని వేల నిర్మాణాలు ఉంటాయి. ఇదే ఎమ్మెల్యేలే ఇప్పుడున్నటువంటి మంత్రులై ఫామ్ హౌజులు ఉంటాయి.
ఆ ఫామ్ హౌజులు కూలగొట్టండి ఫస్ట్. అంటే సంపన్నులకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? అసలు ఏం ఆలోచిస్తున్నారు? అసలు నిజం చెప్పాలంటే ఇంకొక అనుమానం కూడా వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఏమైనా ఖరాబ్ చేయడానికి, మొత్తం ప్రజల్లో లేకుండా చేయడానికి, ఏమైనా నాశనం చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుండని కూడా ప్రజలు భావిస్తున్నటువంటి సందర్భం ఉంది. అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా హైడ్రా వ్యవహరించే తీరుని వ్యతిరేకించిన సందర్భాలు కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ ఇంకొకటి ట్విస్ట్, హైడ్రా కూల్చివేతలు జరుగుతుంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, లోన్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా అప్రూవల్ అయిన తర్వాత కూడా బ్యాంకర్స్ దగ్గర వద్ది ఇప్పుడు మాకు లోన్ వద్దు అని పబ్లిక్ చెప్పే పరిస్థితి వచ్చింది. అసలు ఇప్పుడు బ్యాంకర్స్ ఎక్కడ లోన్ ఇవ్వాలి, ఎక్కడ లోన్ ఇవ్వద్దనే సందిగ్ధంలో ఉన్నారు. ఎక్కడ చెరువులు ఉన్నాయి అర్థం కానటువంటి పరిస్థితి, ఎక్కడ కుంటలు ఉన్నాయో అర్థం కానటువంటి పరిస్థితి, ఎక్కడ నాలాలు ఉన్నాయో కూడా తెలియట్లేవు. నాలాలు మొత్తం క్లోజ్ అయి ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ నగరంలో కేవలం హైడ్రా శాటిలైట్ పిక్చర్ మాత్రమే కనిపించే పరిస్థితి ఉంది. అంతే ఎవరికి తెలియదు. ఇప్పుడు అక్కడ కొనుగోలు చేసే వ్యక్తికి తెలియదు, అక్కడ లోన్ ఇచ్చేటటువంటి బ్యాంకులకు తెలియదు. కొనుగోలు చేసేవాడు నమ్ముతాడు, ఇదేదో కన్స్ట్రక్షన్ బాగుంది, నా ప్రైస్లో ఈ ప్లాట్ వస్తుందని చెప్పి కొంటాడు. కానీ అక్కడ ఆ తర్వాత వాళ్ళకు తెలుస్తుంది ఇది నాలా మీద నిర్మాణం అయిందని చెప్పి. ఇప్పటి కూడా ఈ హైదరాబాద్ నగరంలో నాలాల మీద ఇంకా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటున్నది. ఎంతోమంది అట్లా కొని నష్టపోయారు. ఇప్పుడు బ్యాంకులు కూడా ఇప్పుడు కూలిపోయిన ఇళ్ళకు కూడా బ్యాంకులు లోన్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మరి ఆ బ్యాంకులకు ఇప్పుడు రికవరీ ఎట్లా? ఇప్పుడు పాపం వాళ్ళని కోర్టుకి ఇడుస్తుంది బ్యాంకు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఇల్లు కూలిపోయింది కాబట్టి కిరాయి ఇంట్లో ఉండాలి, అటు కిరాయి కట్టాలి, ఇక్కడ బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ కట్టాలి. ఇది వాళ్ళతో అవుతుందా? ఇది కరెక్ట్ నిర్ణయమా? ఒక్కసారి ప్రభుత్వం మళ్ళీ సమీక్షించాలి ఏం జరుగుతుంది. రేపు ఇంకా ఇట్నే కూలగొడతామంటే హైదరాబాద్ నగరం బగ్గుమనే అవకాశం ఉన్నది. ప్రజా వ్యతిరేకత చాలా తీవ్రంగా వస్తుంది హైదరాబాద్లో. ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉండే సినారియో, సో భవిష్యత్ గురించి నేను మాట్లాడట్లేదు, జరిగిన గతం గురించి నేను మాట్లాడట్లేదు. ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి రియల్ ఎస్టేట్కి? ఖచ్చితంగా మనం ఒక ప్రాపర్టీ కొన్ని లక్షలు పెట్టి కొనేటప్పుడు ఆ ప్రాపర్టీ ఏ సర్వే నెంబర్లో ఉంది, ఆ సర్వే నెంబర్ ప్రభుత్వ భూమియా, ప్రైవేట్ భూమియా, లేకుంటే అసైన్డ్ భూమియా, లేకుంటే ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నటువంటి భూమియా, ఇట్లా బఫర్ జోన్, ఇట్లా రకరకాల జోన్స్ ఉంటాయి. అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే కొనాలి. ఒకవేళ ఓసారి ఏమవుతుందంటే ఒక పక్కనే ప్రైవేట్ ల్యాండ్, ప్రభుత్వ ల్యాండ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ ల్యాండ్లో ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్లు చేస్తారు. అక్కడ ఏమవుతుంది, అడ్వకేట్కి ఇస్తే కూడా లీగల్గా అంతా కరెక్టే ఉంటుంది, కానీ పొజిషన్ ప్రభుత్వ ల్యాండ్లో ఉంటుంది. ఇవన్నీ మనం లక్షలు పెట్టి కొనేటప్పుడు సర్వే చేసుకొని అదే వాళ్ళు ఎవరైతే ఏ సర్వే నెంబర్లో అయితే ప్లాట్ కానీ ఇల్లు కానీ రిజిస్ట్రేషన్ చేశారో అదే సర్వే నెంబర్లో ఆ ప్లాట్ ఉందా లేదా అని తెలుసుకోవటం అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మేము అదే అవేర్నెస్ కొనుగోలుదారులకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళు పలానా ఏరియాలో కొనాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్లో కొనాలనుకుంటున్నారు, ఉప్పల్లో ఏ సర్వే నెంబర్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మేము చెప్పగలుగుతాం. ఒక ప్రాపర్టీ కొనే ముందు కొనాలన్నా కొనొద్దా అని ఆ పేపర్లు తీసుకొచ్చిస్తే మేము ఖచ్చితంగా బ్యాంకులు చెప్పవు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు చెప్పనటువంటి విషయాలు, అక్కడ ఉన్నటువంటి లాభ నష్టాలను మేము చెప్పగలుగుతాం. మాకు ఆ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు అట్లా పేపర్లు పట్టుకొని ఎవరైనా మీ దగ్గరకు వచ్చే పరిస్థితులు ఉన్నాయా? హైడ్రా వస్తున్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొద్దిమంది. మేము కొనాలంటే ఏం చేయాలి, ఏ రకంగా మేము వెరిఫికేషన్ చేయాలి? జనరల్గా ఒక ఇల్లు కొనేటప్పుడు బ్యాంకుకు పోతాం, బ్యాంకుకు పోయినప్పుడు బ్యాంకు అడ్వకేట్కి ఇస్తారు, అంటే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత లోన్ ఇస్తున్నారు కాబట్టి మేము అక్కడ నమ్ముతున్నాం. కానీ ఇప్పుడు అది కూడా తప్పే అని తెలిసింది. మేము ఏం చేయాలనేది చాలామంది ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు. అప్పుడు వాళ్ళకు మేము క్లియర్గా చెప్తున్నాం, మీరు ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మమ్మల్ని సంప్రదించండి, ఏ సర్వే నెంబర్లో ఏమున్నది అనేది మేము చెప్పగలుగుతాం. అది వక్ఫ్ బోర్డు భూమి అయినా చెప్పగలుగుతాం, లేకుంటే ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న భూమి అయినా చెప్పగలుగుతాం, అసైన్డ్ భూమి అయినా చెప్పగలుగుతాం, రకరకాల ఏ భూమో చెప్పగలుగుతాం, అక్కడ కొనాలన్నా కొనకూడదని చెప్పగలుగుతాం, అక్కడ రేట్ ఎంత పెట్టచ్చు అనేది చెప్పగలుగుతాం, అది అక్కడ చెరువు చిక్కం ఉన్నదా లేకపోతే అది ఇంకా బఫర్ జోన్లో ఉందా ఆ ప్రాపర్టీ అన్నీ చెప్పగలిగే పరిస్థితి మా దగ్గర ఉంది, ఆ నాలెడ్జ్ మా దగ్గర ఉంది. ఇప్పుడు మేము కొత్తగా రియల్ ఎస్టేట్కి ఒక ట్రెండ్, ఒక నమ్మకాన్ని తీసుకురావడానికి కూడా మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. మేము ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఓలా, ఊబర్ చాలా ఈజీ అవుతుంది మనకు ట్రావెలింగ్,
అట్లాగే లేకపోతే ఇప్పుడు మనం స్విగ్గీ జొమాటో అని చెప్పి ఫుడ్ ఈజీగా తెప్పించుకోగలుగుతున్నాం కదా, అట్లాగే రేపు ప్రాపర్టీ కొనాలంటే అంత ఈజీగా కొనే పరిస్థితులను క్రియేట్ చేయడానికి మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం.